గర్వం అనేది కడగబడాలండి. అది ఎట్లా ఉత్పత్తి అవుతుందో తెలియదు, కానీ ఈ గర్వం అనేది ఎర్రగుంటదో తెల్లగుంటదో నల్లగుంటదో ఎప్పుడో నేను చూడలేదు, కానీ మీరు చూసారా? అది ఎలా వస్తుందో ఎలా పోతుందో దానికి ఏమన్నా ఛానల్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అబ్బో ఆ గర్వం వచ్చినోడికి దాని ఎఫెక్ట్స్ తెలిసిపోతుంటాయి. మనిషి చూడగానే చెప్పి గర్విష్ఠుడు, ఎందుకంటే భుజాలకు వచ్చి పైకి లేస్తాడు, మెడపచ్చి తిరుగుతుంది, మాట్లాడితే నువ్వు తెలుసు ఏం చెప్పినా సరే ఏమంటాడు, నాకు పట్టలేదు, నాకు తెలుసు, అసలు నేను ఎక్కువ ఏర్పడతాడు అందులో. మీ మాటల్లో నేను 10 సార్లు పడిందంటే నీకు జాబు 104 వచ్చింది. గర్వం ఏంటంటే నేను ఇల్లు కట్టుకున్నా, నాకు ఉద్యోగం వచ్చింది, నేను కాదు అనుకున్నా, నేనంటే అనుకున్నాను, నేనంటే నా భార్య కడలు, మా ఆయన మమ్మల్ని కట్టుకున్నా. గర్వం నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అది కడగబడాలి. ఏమనుకుంటున్నావు ప్రభా? పేతుడు నేను ఏమనుకుంటున్నావు? సీనియర్ మోస్ట్ డిసైపుల్ నేను ఏమనుకుంటున్నావు? నన్ను నేను పొగటం ఏంటయ్యా? నేను పక్కన ప్రాణం పోయినా కూడా నీతోటే ఉంటాను, నేను నిన్ను వదిలిపెట్టను. ఈ యోహాను కూడా ఈ మెతకోడు, ఈ యోహాను బొగ్గుతాడేమో, ఫిలిప్పు ఎప్పుడు సంతానోడు వాడు బొగ్గుతాడేమో, వీడు బొగ్గుతాడేమో, ఐదు ముందు అవమానమే వాడు బొగ్గుతాడేమో, వీళ్ళందరూ పొంగినా కూడా నేను మాత్రము పొంకనే ముదిరిపోయింది. If you think that everybody is weak and you are only strong, అందరూ బలహీనులు, అందరూ చేతగానోళ్ళు, నేను ఒక్కనే అనే ఆలోచన వచ్చిందా? ముదిరింది. నువ్వు కడగబడకపోతే వాడు రెడీగా ఉన్నాడు నిన్ను పట్టుకోవడానికి. ఏంటంటే ఎవరంటే గర్వాంధులు, గర్వము గుడ్డితనంలో చేస్తంట. గర్వాంధుడు ఆ గర్వంతో మాట్లాడే మాటలు కన్ను వెన్ను లేకుండా మాట్లాడేవాడు ఎంతమంది. తల్లిని కూడా లేకుండా, తండ్రిని కూడా లేకుండా, ఏంటంటే పెద్ద చిన్న లేకుండా అంటారు చూడండి. వాడు గర్వపడ్డాడు. పెద్ద చిన్న, తండ్రి తల్లి, సందర్భం సమావేశం ఏమీ తెలియదు వాళ్ళకి. అది కనపడాలండి. అలాంటి ప్రొఫెసర్కి వచ్చినప్పుడు నీ గర్వం బయటపడుతుంది. నువ్వు తగ్గించుకోవడం నేర్చుకోవాలి, ఒప్పుకోవడం నేర్చుకోవాలి, ఇతరుల దగ్గర తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఇతరుల దగ్గర నేను చాలా మంది ఏమంటారంటే నేను తప్పు చేశాను కానీ ఎవరికి చెప్పకండి. ఎవరికైనా చెప్పకూడదు. నేను చేసిన తప్పు గురించి స్టేజ్ మీద చెప్పకండి. మరి ఎక్కడ చెప్పంటావు? చెవులు చెప్పంటావా? ఎక్కడ చెప్పాలండి? ఇంకొకటి చేయకుండా కొడుకు విశ్వాసులు తప్పు చేస్తే అందరి ఎదుట గర్తించమన్నాడు. అందరి ఎదుట గర్తిస్తే ఇంకొకటి అలాంటి తప్పు చేయకుండా బుద్ధి తెచ్చుకుంటాడు. పడకముందే బాగుపడతాడు వాడు. మన ఇళ్ళలో చూడండి, పెద్దోడు బలైపోతాడు. పెద్దానికి తిట్టింది వాడాడే, దెబ్బలు తిని వాడాడే. రెండోడు, మూడోడు, నాలుగోడు ఉన్నారు అనుకోండి, వాడు చాలా జ్ఞానంగా ఉంటాడు. తల్లి చాటుకెళ్ళి ఎప్పుడు కొడతాడు డాడీ, ఎప్పుడు తిడుతుంది మమ్మీ, అన్ని పాఠాలు నేర్చుకొని దానికి తగినట్టుగా వీళ్ళు నైస్గా బిహేవ్ చేస్తారు. కొంతమంది మంచివాడు అయిపోతారు, బాగుపడతారు, ఆ తప్పు చేయకుండా ఉంటారు. విశ్వాసులు ఒకరి తప్పు ఒప్పుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు అది నవ్వరండి. అక్కడ ఎక్కడ చేయరు. ఆ మనిషిని అవమానపరచరు. వారు భయపడతారు. ఇంతటి ఆయనే తప్పు చేస్తే నేనెంతడు ఆయన? ఆ సీనియర్ పేతురే ఎలా అయితే నేను చిన్నోని నేనేమైపోతాను అని తను ఇంకా తగ్గించుకుంటాడు. తను తగ్గించుకుంటాడు. ఎప్పుడు కూడా మనం పాపము కప్పుకుంటే దేవుని నామానికి సిగ్గు వస్తుంది. ఆకారం పాపాన్ని కప్పుకున్నాడు, అది ఒప్పుకోవడమే లేదు. ఆ యెహోషువ భక్తి వెళ్ళాడుతున్నాడు. అయ్యా పాపం ఒప్పుకోయి దేవుణ్ణి మహిమపరిచేయ నా కుమారుడా,
నువ్వు దొంగవైనా, నువ్వు మోసగాడివైనా, నువ్వు దేవుని కుమారుడివే, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివే, నీ పాపం ఒప్పుకొని దేవునినే మహిమపరచు. ఈ రోజు ఒప్పుకోకపోతే ఒకరోజు పట్టబడతాం. నీ పాపము ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకొను. అది ఒప్పుకుంటే కడగబడుతుంది, పట్టుకుంటే శిక్ష పడుతుంది. ప్రభు రక్తంలో కడగబడినప్పుడు ఇక ఏ శిక్ష అనేది లేదు.